పల్నాడు జిల్లా మాచర్లలో ఆధిపత్య పోరు హత్యలకు దారితీస్తోంది. గ్రామంలో తమకు అడ్డుగా ఉంటున్నారన్న కసితో పక్కా పథకం ప్రకారం ఇద్దరు టీడీపీ నేతలను హత్య చేశారు. అన్నదమ్ములిద్దరిని వేటకొడవళ్లతో దారుణంగా చంపేశారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్యకు కుటుంబ కలహాలతో పాటు వ్యక్తిగత విభేదాల కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇదే ఏడాదిలో 4 టీడీపీ కార్యకర్తల హత్యకు గురవడం ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది. పల్నాడు జిల్లా మాచర్లలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. దుర్గి మండలం అడిగొప్పలకు చెందిన అన్నాదమ్ములు హనుమంతు, శ్రీరామమూర్తిలు అర్ధరాత్రి హత్యకు గురయ్యారు. గ్రామంలోని బొడ్రాయి దగ్గర హనుమంతును, నీలంపాటి అమ్మవారి గుడి వాటర్ ప్లాంట్ వద్ద శ్రీరామమూర్తులను హత్య చేశారు. పక్కా పథకం ప్రకారం వేట కొడవళ్లతో నరికి హత్య చేశారు. అన్నాదమ్ముల హత్యకు ఆధిపత్య పోరు, వ్యక్తిగత విభేదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన వారు, హత్య చేసిన వారు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారుగా ప్రాథమికంగా గుర్తించారు. హత్య చేసింది ఎవరు అనే దానిపై విచారణ మొదలుపెట్టారు. అడిగొప్పుల టీడీపీకి గట్టి పట్టున్న గ్రామం. అలాంటి గ్రామంలో టీడీపీకి చెందిన ఇద్దరు అన్నాదమ్ములు హత్యకు గురికావడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తుంది. అడిగొప్పుల బొడ్రాయి సెంటర్లో టీడీపీ నేత కొత్త హనుమంతును వేట కొడవళ్లతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. తర్వాత అడిగొప్పుల సమీపంలోని నిదానంపాటి అమ్మవారి దేవస్థానం సమీపంలోని వాటర్ ప్లాంట్ లో ఉన్న హనుమంతు సోదరుడు శ్రీరామమూర్తిని కూడా వేట కొడవళ్లతో అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే అన్నాదమ్ముల హత్యకు కారణం కూడా పార్టీలో ఆధిపత్య పోరుతో పాటు వ్యక్తిగత విభేదాలు కారణమని ప్రచారం జరుగుతోంది. అన్నాదమ్ములిద్దరి హత్యకు టీడీపీకి చెందిన నరేష్, అతని అనుచరులే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన హనుమంతు, శ్రీరామమూర్తి హత్య చేశారని భావిస్తున్న నరేష్ ఒకే సామాజిక వర్గం నేతలు. పైగా గతంలో హనుమంతు హత్య చేశారని భావిస్తున్న నరేష్ ఇద్దరు కలిసి తిరిగేవారని చెబుతున్నారు. ఆలయంలో 15 మంది వరకు నాయి బ్రాహ్మణులు తలనీలాల విభాగంలో పనిచేస్తుంటారు. ఇటీవల నిదానంపాటి అమ్మవారి దేవస్థానంలో నాయి బ్రాహ్మణ ఉద్యోగులు 3 తొలగించి వారి స్థానంలో మరో 3 నియమించారు. దీనిపై నరేష్ అత్తామామలు శ్రీరామమూర్తిని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. గొడవ పెద్దదయ్యింది. ఈ వివాదంలో భాగంగా శ్రీరామమూర్తి నరేష్ అత్తపై దాడి చేశాడు. ఈ దాడి ఘటనను మనసులో పెట్టుకున్న నరేష్ తన అనుచరులతో అన్నాదమ్ముల హత్యలకు ప్లాన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్నాదమ్ములు హనుమంతు, శ్రీరామమూర్తి హత్యల తర్వాత నరేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. డబుల్ మర్డర్ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటనకు కారణమేంటి, ఎందువల్ల జరిగాయి అన్నది విచారణలో తేలుతుందంటున్నారు అధికారులు. దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో నిన్న జరిగిన జంట హత్య కేసులో ఈరోజు వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఒక 11 మంది దీనికి బాధ్యులు మరియు ఇంకొంతమంది అని కంప్లైంట్ ఇచ్చున్నారు. ఈ జంట హత్యలపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని ఎస్పీని ఆదేశించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న హత్యలన్నీ పార్టీలో ఆధిపత్యం కోసం జరుగుతున్న హత్యలుగానే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గంలో జరిగిన 4 పొలిటికల్ మర్డర్స్ కూడా ఇవే కోవకు చెందినవే. మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఇద్దరు అన్నాదమ్ములు శుభకార్యానికి వెళ్లి వస్తుండగా పక్కా పథకం ప్రకారం కారుతో గుద్ది హత్య చేశారు. జవిశెట్టి సోదరుల హత్య కేసులో టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్యను ఏవన్గా, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలను A6, A7లుగా కేసు నమోదు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన టీడీపీ నేతలు చంద్రయ్య, జల్లయ్యల హత్యలు 2 గ్రామాల్లో ఆధిపత్య పోరులో భాగంగానే జరిగాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేత తోట చంద్రయ్య, వైసీపీకి చెందిన చింతా శివరామయ్యలు ఇద్దరూ పెరిగ సామాజిక వర్గానికి చెందినవారే. టీడీపీ నేత చంద్రయ్య గ్రామంలో చురుకుగా ఉండడాన్ని శివరామయ్య వర్గీయులు సహించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతోనే చంద్రయ్య అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. నడి రోడ్డుపై చంద్రయ్యను కింద పడేసిన ప్రత్యర్థులు అందరూ చూస్తుండగానే గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. చంద్రయ్య హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.